హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ వీడియోలో రీసెంట్గా మా మేనకోడలి సెకండ్ బర్త్డే అయితే అయిందండి. ఈ అంకుల్ లాంటి వాళ్ళు మా ఇంటి దగ్గరలోనే, అంటే ఆపోజిట్లోనే ఉంటారు. వాళ్ళ మనవరాలి బర్త్డే అయితే అయింది. నాకు మేనకోడలు అయితే అవుతుంది. సెకండ్ బర్త్డే చాలా మంచిగా, చాలా బాగా చేశారు. ఈ డెకరేషన్ అనేది ఇంట్లోనే వాళ్ళ మమ్మీ డాడీ చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా అయితే చేశారండి. ఇదే డెకరేషన్ మనము బయట చేపిస్తే ఒక 30,000 అన్న అవుతుంది. కానీ ఇంట్లోనే చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో అయితే చేశారండి. జస్ట్ చాలా తక్కువలోనే అయిపోయింది. ఈ బెలూన్స్, ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కావాల్సినవన్నీ కూడా 1 టౌన్లోనే దొరుకుతాయండి. విజయవాడలో చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉంటాయి అక్కడ. ఈ డెకరేషన్ అంతా మనం ఎలా చేయాలి ఏంటనేది ముందుగా ఒక ప్లాన్ అనేది అనుకుంటే దానికి తగ్గట్లుగానే ఐటమ్స్ అన్నీ తెచ్చిపెట్టుకోవచ్చు. ఇంకా ఈ డెకరేషన్ మధ్యలో టీ బ్రేక్ కూడా అయిపోయిందండి. ఇదంతా చేయడానికి జస్ట్ మాకు ఒక 2 hours టైం అయితే పట్టింది. బెలూన్స్తో బ్యాక్ డ్రాప్ అంతా కూడా రౌండ్ ఆర్చ్ వచ్చేలా చేయాలనుకున్నారు. దానికి తగ్గట్లుగానే ఈ రౌండ్ ఆర్చ్ని బయట అయితే రెంట్కి తీసుకున్నారండి. వాళ్ళ మమ్మీ అయితే పాప ఫస్ట్ మంత్ నుండి కూడా ఎవ్రీ మంత్ ఒక థీమ్ అనుకుని దానికి తగ్గట్టుగా డెకరేషన్ చేసి ఫొటోస్ కూడా తీశారండి. అంటే ఫోటోషూట్ అనేది చేశారు 12 months కూడా. ఆ 12 months ఫొటోస్ అన్నీ కూడా ఫస్ట్ బర్త్డే అప్పుడు బ్యాక్ డ్రాప్లో అయితే యాడ్ చేశారండి. నిజంగా ఫస్ట్ బర్త్డే కూడా చాలా మంచిగా అయింది. పాప హ్యాపీనెస్ చూశారు కదా. ఈ పాప పేరు జానవిక నైత్రి. పేరు కూడా చూసారా ఎంత బాగుందో. పేరుకు తగ్గట్టుగానే పాప కూడా చాలా క్యూట్గా ఉంటుందండి. నాదా ఎన్ని బెలూన్స్ ఉన్నాయి కౌంట్ చేయి. 1 నెంబర్స్ వచ్చా. నైట్ ఎన్ని బెలూన్స్ ఉన్నాయి కౌంట్ చేసావా? కౌంట్ చేయమ్మా, నెంబర్స్ కౌంట్ చేయి. నైత్రి హలో. పాపకి అప్పుడే నెంబర్స్ కూడా చెప్పడం వచ్చేసింది, విన్నారు కదా మీరు. అలాగే కలర్స్ కూడా మంచిగా ఐడెంటిఫై చేస్తుందండి. చిన్నపిల్లలందరికీ కూడా బర్త్డేస్ అంటే ఎంత ఇష్టమో కదా. బర్త్డే వస్తుంది అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా నైత్రి కూడా అంతేనండి. ఇక్కడ డెకరేషన్ చేస్తూ ఉంటే నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ అల్లరల్లరి చేస్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ చూసారా ఎంత కష్టపడి డెకరేషన్ చేస్తున్నారు. పిల్లలు హ్యాపీగా ఉంటే పేరెంట్స్కి కావాల్సింది ఇంకేముంది చెప్పండి. ఇక్కడ చూసారు కదా, ముందు రోజు నైట్ 12 o'clockకి కేక్ అనేది కట్ చేయించారంట. ఆ ఫ్రిడ్జ్లో ఉన్న కేక్ తీసి కింద పడేసి దాన్ని పేస్ట్ చేసేస్తుంది. పిల్లలకి కేక్ కట్ చేయడం అన్నా, బెలూన్స్ డెకరేషన్ అన్నా, బర్త్డే అన్నా చాలా ఇష్టం కదండి. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత రోజు కూడా నిద్రపోతుందండి. కానీ ఈ రోజు మాత్రం నిద్రపోకుండా ఆ డెకరేషన్ అంతా చూస్తూనే ఉంది. ఫైనల్లీ డెకరేషన్ అంతా అయిపోయిందండి. అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఎలా ఉంది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ 7:30కి పార్టీ అయితే స్టార్ట్ అయిందండి. నైత్రి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. చూసారు కదా ఎంత యాక్టివ్గా డ్యాన్స్ చేస్తుందో.
ఇది మామ నువ్వు కూర్చో. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.